ఊరుకుంటావేరా? త్వరగా వెళ్ళి ఏదో ఒకటి చేయరా. ఎదవేటకారాలు ఆపే. పక్కన వేరే బలూన్ ఉందండి తేవటానికి. ఏడు పాప లోపలికెళ్ళు. పనులను పురమాయించాను. పరువు విషయంలో తగ్గే ప్రసక్తే లేదు. అక్కడ దానిలో తప్పే ఉందిరా. తప్పే. రాజు యుద్ధం చేయడు, చేయిస్తాడు. తెప్పిస్తా. నా పరువుని పిల్లాన్ని ఇద్దరిని తెప్పిస్తా. నాకు క్వార్టర్ గిట్ల తెప్పిస్తావా? ఎవడరా నువ్వు? ఇంత పెద్ద బోటుకి చీఫ్ టెక్నీషియన్ ఇడా. అయితే ఏంటి? ఆయన నా ముచ్చట పక్కన పెట్టవా. నాకు 50 రూపీస్ కొట్టు, నీకు మంచి ముచ్చట చెప్తా. ఏంటది? ఇక్కడ ఈ బోట్లా గోవారాజు గడను గలీజ్ గాడు ఆ పిల్లం లేచిపోయిందంట. ఈడేమో రాజు యుద్ధం అని బేకార్ మాటలు మాట్లాడుతుండు. ఆడికి ఇట్లా కనిపించింది అనుకో నువ్వు. ఆ గోవరాజు గారు నేనేరా? అచ్చా నిన్ను నువ్వు నూకోలేవులే. ఓ 50 కొట్టు, నేనే నూకుతా. నేను రే చూడు, ఏ మస్తు చూసినా మిడువా. ఏమున్నది ఇంకా నీ పిల్లం లేచిపోయినాక? లేచిపోలేదురా రంకు పొగడ. నా పరువు ఎగిరిపోతుంటే నా పిల్లం పట్టుకుంది. నా పిల్లం పడిపోకుండా నా తమ్ముడు పట్టుకున్నాడు. తీసుకొస్తాడు. నా పరువుని నా పిల్లాన్ని ఇద్దరిని తీసుకొస్తాడు. నా బొంగు తీసుకొస్తాడు. జరగమ్మా జరుగు. లోపలికి వెళ్ళండి. ఆఖరికి ఇంత కూడా తెగించావా? నేను తెగించడం ఏంటి? అదే తెగిపోయింది. తిప్పరా. ఏంటి తిప్పేది? పోతరకి మీద బందారా లాంచ్ ఆగిపోయింది. దిగండి లాగుద్ది. అటు ఇటు తిప్పి ఆగిపోతే ఏదో అవగాల. సర్లే ఏడు మేళం మొత్తం అందరి కింద దిగండి. ఆ ముసలోడు ఎక్కడ ఉన్నాడు చూడండి. ఆడి వాళ్ళే బోటు మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇదిగో పద్దులో ఆగాదు. చూసాడు ఏదో. అడిగితే రెండోసారి సంభావన ఇచ్చేవాడుగా. ఏదో ఫిక్స్ చేయాలని రాంగ్ టైం ఫిక్స్ చేసావు. ఇప్పుడు ఈ రాంగ్ ట్రాక్ కి రెస్పాన్సిబిలిటీ ఎవరు? యాదా ఏం చెప్తున్నా అంటే దరిద్రుడికి దరిద్రం అంతా పాదాలని ఉంటుందట. మరి అప్పుడు నువ్వు ముహూర్తం పెట్టావుగా. మరప్పుడు మీరు పాదం పెట్టలేదుగా. పంతులు గారి మీద చిందులేకరా గోవారాజు. దరిద్రుడు స్నానానికి వెళ్తే గోదావరి కూడా ఎడారైందంట. మండి పడకరా ఎండిపోతావు ఎదవక్క. ముందు ఈ దరిద్రులు తీసుకెళ్లి గోదావరిలో నిమజ్జనం చేయండి.